షార్ట్ సర్క్యూట్ లో పత్తి దగ్ధము, మంటలు ఆర్పుతుండగా మహిళా మృతి. మర్రిపల్లి గూడెంలో విషాదం. కమలాపూర్ ఫిబ్రవరి 9 ఇంట్లో నిల్వ చేసిన పత్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమవుతుండగా వాటిని ఆర్పుతున్న క్రమంలో మంటలు అంటుకుని మహిళా మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మర్రిపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయంలో అగ్నికి మహిళ మొత్తం ఆహుతి అంటే దగ్ధమైపోయింది. ఈ విషయంలో ఇంట్లో ఈ రాజయ్య భార్య ఎవరైతే ఈ సౌందర్య 54 సంవత్సరాలు ఉందో ఈమె రెగ్యులర్ గా ప్రతిరోజు ఉన్నట్టే ఉన్నది. మంటలు రావడంతో షార్ట్ సర్క్యూట్ ఇంట్లో జరిగితే అది ఆర్పడానికి ప్రయత్నం చేసి ఇంట్లో ఉన్న 6 క్వింటాల బియ్యము అండ్ పత్తి 8 క్వింటాల పత్తి ఇవన్నీ ఆర్పడానికి ఆమె ఏదో నీళ్లు తెచ్చి పోయడానికి ఈ షార్ట్ సర్క్యూట్ కు వాటర్ పోగానే షాక్ కలిసి ఈమె మీద తగలబడిపోయింది. కాబట్టి వచ్చేసి భర్త రాజయ్య దర్వాజాలు తెరిచి చూస్తే ఈమె కాలి బూడిదైపోయింది. కాబట్టి ఈమెకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా సంతానం ఉన్నారు. కాబట్టి వాళ్ళ భర్త వచ్చిన తర్వాత చుట్టుపక్కల తాటివనంతో ఉన్నామే భర్త రాజయ్యకు సమాచారం అందించారంట. ఉటావుడిన చేరుకొని తలుపులు తెచ్చి చూసే వరకు అందరూ కాలి బూడిదైపోయారు. కాబట్టి ఈ విషయంలో అగ్నిమాపక సిబ్బందికి ఇన్ఫర్మేషన్ అందించడంతో వచ్చి దాన్ని మంటలను ఆర్పారు. 8 క్వింటాల పత్తితో పాటు నిల్వ ఉన్న 6 క్వింటాల బియ్యం కూడా దగ్ధమయ్యాయి. మృతురాలికి భర్తతో పాటు 3 కుమారులు, కూతురు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ఈ ఘటనకు గ్రామంలో మొత్తము ఈ విషాదము అలుముకుంది. కాబట్టి పోలీసులు ఈ విషయంలో నెక్స్ట్ ఈ భర్త రాజయ్య విషయంలో ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది.